శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈరోజు మీకు నేను కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అంటే మన దేశంలో 12 జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగం అయినటువంటి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మీకు చూపించబోతున్నానండి. వీలైనంత వరకు ఎంత కుదిరితే అంతవరకు మీకు వీడియో తీసి అంతా మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో మనకి ఔరంగాబాద్ జిల్లా ఉంటుందండి. ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి ఎల్లోరా గృహలు ఒకవైపు ఉంటే రెండో పక్క మనం చూసుకున్నట్లయితే ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ కృష్ణేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, ఇది 12వదండి. ఈ ఆలయం మనం చూసుకుంటే చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. చాలా విశాలంగా ప్రాంగణం కలిగి ఉంటుంది. దీని నిర్మాణ శైలి అంతా కూడా మనకి మిగతా ఆలయాలు అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంటుందండి. మనం ఎల్లోరా వెళ్ళినట్లయితే మనం ఇక్కడికి వెళ్ళాలంటే, ఈ కృష్ణేశ్వర ఆలయానికి వెళ్ళాలంటే ఎల్లోరా వరకు బస్సులు ఉంటాయి, ట్యాక్సీలు ఉంటాయి. అక్కడ వరకు వెళ్తే అక్కడ నుంచి మనకి నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు అండి. పక్కనే ఉంటుంది. ఒక పక్క ఎల్లోరా గుహలు ఉంటే ఒక పక్క ఈ కృష్ణేశ్వర ఆలయం ఉంటుందండి. మనం ఆలయం సందర్శించడానికి ప్రయత్నిద్దాం. ఎంతవరకు కుదిరితే అంత మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆలయం బయట ఉన్న ఇవన్నీ దుకాణాలన్నీ కూడా చూడండి, ఈ షాపులు అగో మనకు దూరంగా కనిపిస్తుంది కదా, అదేనండి ఆలయం. ఇవన్నీ కూడా ఇక్కడ రుద్రాక్షలు, అలాగే చిన్న చిన్న శివలింగాలు, స్ఫటికలింగాలు అన్నీ కూడా ఇక్కడ శివుడికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా అమ్ముతున్నారండి. మీకు ప్రత్యేకంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది ఇక్కడ దళారులు ఉంటారండి. అందరూ కూడా డబ్బు ఆశిస్తారు. లోపలికి తీసుకెళ్ళిపోతాం, 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. ఎవరో కూడా అలా ఎవరికి డబ్బులు ఇచ్చి అనవసరంగా మోసపోకండి. మనం ఏ టైంకి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటే కొంచెం ముందుగా మనం వెళ్ళినట్లయితే క్యూ లైన్ ఉంటుందండి. ఆ క్యూ లైన్లో మనం వెళ్ళిపోవచ్చు. చక్కగా మనం శివుని దర్శనం చేసుకోవచ్చు. చూడండి, 12వ జ్యోతిర్లింగం మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ మెయిన్ ఎంట్రన్స్. అంటే మధ్య మధ్యలో స్వామివారికి ఏవైనా సేవలు అవి జరుగుతున్నప్పుడు లైన్ ఆపుతారండి. కంగారేం పడకుండా మనం ఉంటే చక్కగా మనం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయచ్చు. ఉదయం పూట లేదంటే సాయంత్రం పూట వెళ్తే ఆ టైంకి కొంచెం ముందుగా మనం బయలుదేరి వెళ్ళినట్లయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదండి. బయట అన్నీ కూడా స్వామివారికి తీసుకెళ్లే నైవేద్యాలు, అలాగే మారేడు దళాలు అన్నీ కూడా అమ్ముతున్నారండి. మనకు కావాలనుకుంటే అన్నీ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, కొనుక్కుని తీసుకెళ్ళచ్చు. పువ్వులు, మారేడు దళాలు అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే కోవా అమ్ముతారండి. కలాకండ, వైట్ కలాకండ, అలాగే బ్రౌన్ రోస్టెడ్ కలాకండ కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా కొని లోపల స్వామివారికి నివేదన చేయొచ్చు. ప్రస్తుతం నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే లోపల కొద్దిగా సేవ ఏదో చేస్తున్నారు స్వామివారికి, అందువల్ల కొంచెం లైన్ అయితే ఆపారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే, తెలియని వాళ్ళకి ఇక్కడ వాళ్ళు లోకల్ పీపుల్ ఉంటారు కదండి, డబ్బులు తీసుకుని లోపలికి తీసుకెళ్తామని చెప్తారు కానీ లోపలికైతే తీసుకెళ్ళండి. ఆ గేట్ వరకే తీసుకెళ్ళి వదిలేస్తున్నారు, నేను గమనించాను. అందువల్ల ఎవరు మోసపోకండి దయచేసి. మనం ఆ గేట్లోంచి లోపలికి వచ్చామండి. చూడండి, ఇక్కడ అందరూ కూడా దీపాలు అవన్నీ కూడా వెలిగిస్తున్నారు. లోపల ఆవరణం అయితే చాలా చక్కగా ఉంటుందండి. ఈ కట్టడం కూడా, ఈ నిర్మాణ శైలి ఎర్ర రాతితో ఉంటుందండి. ఇదంతా కూడా గోపురం అంతా ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఇదంతా క్యూ లైన్ అండి. ఈ ఆలయ నిర్మాణ శైలి మిగతా ఆలయాల అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంటుందండి. ముఖ్యంగా ఇది చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ఇండోర్ని పరిపాలించిన బట్టి హోల్కర్ వంశంలోని ఒక రాణి అయినటువంటి అహల్యాబాయి అనే ఒక ఆవిడ ఉందండి. ఒక రాణి గారు అహల్యాబాయి అని. ఆవిడ చాలా గొప్ప శివభక్తురాలంట. అప్పట్లో ఎంతో శిథిలావస్థలో ఉన్న, జీర్ణమైపోయినటువంటి ఎన్నో శివాలయాల్ని ఆవిడ అన్నీ కూడా పునరుద్ధరించారంటండి. ఆ ప్రస్తుతం ఈ ఆలయం ఉంది కదండి, ఈ ఆలయం కూడా ఎంతో జీర్ణమైన స్థితిలో ఉండిపోయింది. అంటే పాడైపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోయి ఉన్న గోడలు ఇవన్నీ కూడా ఆవిడే చేసిందంట.
ఆలయ శిఖర భాగం మనం చూసుకున్నట్లయితే గోడలు చదరంగా కాకుండా ఒక విధమైన కోణాలుగా కనిపిస్తే మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా కొంచెం మనం లోపలికి వెళ్తే అంతా కూడా మనకు కనిపిస్తుంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. మనం ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే ఒక విచిత్రమైనటువంటి ఒక ఆకర్షణ కలుగుతుందండి. నాకైతే అదే ఒక రకమైన ఒక ఫీలింగ్ అయితే కలిగింది చూడండి. ఈ కిందన ఒక రకమైన రంగు, ఈ రాయి ఏంటంటే ఒక రెడ్డిష్ కలర్‌లో ఉంటుందండి. ఇదంతా కూడా రాయి చూడండి ఆలయ నిర్మాణం అంతా. ఈ ఆలయానికి ముందు చూసుకున్నట్లయితే విశాలమైనటువంటి ఒక పెద్ద స్థలం ఉంటుందండి. సభా మండపంలా ఉంటుంది. ఈ మండపంలో మొత్తం మనం చూసుకున్నట్లయితే 24 స్తంభాలు ఉంటాయండి. ఈ స్తంభాలన్నిటి మీద కూడా ఎంతో పురాతనమైనటువంటి ఎంతో శిల్ప సంపద మొత్తం అంతా కూడా చెక్కి ఉంటుంది. మనం ఏదైనా గుడికి వెళ్ళినట్లయితే దేవస్థానానికి కానీ లేదంటే ఏదైనా పురాతనమైనటువంటి కట్టడాలు చూడడానికి వెళ్ళినట్లయితే ప్రతీదీ కూడా డీటెయిల్డ్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మన సంస్కృతి, సాంప్రదాయాలు అప్పట్లో వాళ్ళు ఎంత ఇదిగా డీటెయిల్డ్‌గా మనకి చెక్కారో అవన్నీ కూడా మనం చూసి తెలుసుకోవచ్చండి. ఆ పాత పురాతనమైనటువంటి ఓల్డ్ ఇంజినీరింగ్ అంతా మనకు కూడా ఎంతో చక్కగా మనకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో గర్భాలయం కూడా మనం చూసుకున్నట్లయితే చాలా విశాలంగా ఉంటుందండి. దాదాపు 15-20 అడుగులు ఉంటుంది. ఇందాక చెప్పాను చూసారా? మనకి 24 స్తంభాలు ఉంటాయని. ఇదే మనం ఉన్న ప్రాంగణం. ఇగో చూడండి లోపలికి ఫోటో, వీడియోలు అలౌ చేయరేమో. ఇక్కడి నుంచి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎదురుగుండా మనకి అద్దం ఉంది కదండీ! దాంట్లో కనిపిస్తుంది మనకి చూడండి శివలింగం. చూడండి ఎదురుగుండా మనకి అక్కడ అద్దం పెట్టారు. దాంట్లో మనం చూస్తే లోపల గర్భగుడిలో మనకి శివుడు కనిపిస్తున్నారు చూడండి. ఈ శిల్ప సంపద అంతా కూడా ఎంతో అపురూపంగా ఉందండి చూడ్డానికైతే. ఈ గుడి కూడా భారత ప్రభుత్వం యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉందండి. అంటే ఎంతో అపురూపమైన శిల్ప సంపదలు అన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఉంటాయి. మనం గర్భాలయం చూసుకున్నట్లయితే ఒక 15-20 అడుగులు వెడల్పులో చదరంగా ఉంటుందండి. ఒక చదరపాకారంగా ఉంటుంది. ఈ శివలింగం కూడా చూసుకున్నట్లయితే పానమట్టము శివలింగం కూడా మనకి ఇక్కడ నేలమట్టానికే మనకి అంటే భూమి అంతే హైట్‌లో కనిపిస్తుందండి. మరీ ఎత్తుగా ఏం కనిపించదు. చూడండి ఈ యొక్క ఇంచుమించుగా మనం చూసుకున్నట్లయితే కోణాకృతిలో ఉన్నాయి చూడండి. ఈ యొక్క చుట్టూ మనకి ఈ యొక్క ఆలయం యొక్క చుట్టూ మీకు నేను చూపిస్తాను. అంతా కూడా ఒక రకమైనటువంటి కోణ ఆకృతిలో ఉన్నాయండి ఈ కట్టడాలన్నీ కూడా. ఎవరైతే ఎల్లోరా చూడ్డానికి వస్తారో వాళ్ళు కృష్ణేశ్వర చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఎల్లోరాకి వెళ్ళొచ్చండి. పక్కనే ఉంటాయి. తెలియని వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. చూడండి చాలా బాగుందండి చూడ్డానికైతే. మొత్తం మన దేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ఇది 12వ జ్యోతిర్లింగం అండి. 12 అంటే మోక్షస్థానం. ఇంకొకటేంటంటే ఈ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ముందుగా మీకు నేను చెప్తున్నాను. అందరూ కూడా మగవాళ్ళందరూ కూడా మన షర్ట్ అయితే వేసుకోకూడదండి. పైన షర్ట్ వేసుకోకూడదు. కింద పంచె కట్టుకోవడం చాలా ఉత్తమం. పంచె తెచ్చుకోలేని వాళ్ళందరూ ప్యాంట్‌తో రమ్మని చెప్తున్నారు. పైనైతే షర్ట్ వేసుకోకూడదు. కండువా కప్పుకోవాలండి. ఈ ఆలయానే కాదండి. ఏ ఆలయానికెళ్ళినా కూడా మన పురాతనమైనటువంటి సనాతన ధర్మం ప్రకారం అందరూ కూడా మగవాళ్ళు ఎవరు షర్ట్ వేసుకోకూడదు. పంచి, కండువా కప్పుకొని వెళ్ళడం అనేది అంటే ట్రెడిషనల్‌గా వెళ్ళడం అనేది ఉందండి ముందు నుంచి కూడా. ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడున్న
అందరికీ చాలామంది తెలియకపోవచ్చు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మనం చూసుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కైలాసంలో ఒకానొకప్పుడు పాచికలు ఆడుకుంటున్నారంటండి. ఆ ఆటలో ఆ సమయంలో పార్వతీదేవి శివుడి పైన పైచేయిగా ఉండి పార్వతీదేవి గెలిచిందంట. ఓడిపోయిన శివుడిని చూసి ఎగతాళి చేసినట్టండి ఆవిడ. అప్పుడు ఆ పరిహారానికి శివయ్య నొచ్చుకుని కైలాసం వదిలిపెట్టి ఎంతో చక్కగా చల్లగా ఉన్న ఈ అడవి ప్రాంతానికి, పర్వత ప్రాంతానికి ఆయన వచ్చేసాడంటండి. ఆ తర్వాత పార్వతీదేవి తను చేసిన తప్పును అంటే ఏదైతే పరిహరించిందో ఆ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి తను కూడా ఇక్కడికే వచ్చి భర్తతో పాటే అంటే శివుడితో పాటే ఇక్కడే ఉండిపోయిందంట హరహర మహాదేవుడితో. అలా ఇద్దరూ కూడా చెట్టాపట్టాలేసుకుని ఈ వనంలోనే విహరిస్తూ ఉండేవారంటండి. దీనికి మనం చూసుకున్నట్లయితే గ్రిష్ణేశ్వర్ అంటున్నాం కదండి. గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం. గ్రిష్ణ అంటే మనకి గ్రిష్ట అంటే కౌగలింత అని అర్థం అంట. అందువల్ల ఈ స్వామి పేరు మొదట గ్రిష్ణేశ్వర్ అని అది రాను రాను గ్రిష్ణేశ్వర్గా పిలువబడుతుందండి. గ్రిష్టేశ్వర్ ఆ తర్వాత గ్రిష్ణేశ్వర్గా పిలువబడిందని చెప్తున్నారు అందరూ కూడా. శివపార్వతులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందంగా గడిపిన ఈ ప్రదేశానికి కామికా వనం అని కూడా పిలిచేవారటండి. ఈ గర్భగుడిలో భక్తులందరికీ కూడా ఈ యొక్క ఆలయంలో గర్భగుడిలో భక్తులందరికీ కూడా ప్రవేశం ఉంటుందండి. ఎవరైనా రావచ్చు. అభిషేకాలు ఎవరి చేత్తో వాళ్ళే చేసుకోవచ్చండి. ఈ యొక్క ఆలయంలో శివలింగాన్ని ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేశారని చెప్పేసి మనకి పురాణాల్లో ఉందండి. ఈ శివలింగం విష్ణుమూర్తి ప్రతిష్ఠిత లింగం అండి. ఈ శివలింగాన్ని పూజించిన వారికి పుత్ర శోకము కలగదని ఎన్నో పురాణాల్లో తెలియజేస్తున్నారండి. ఈ ఆలయం చుట్టూతో ఉన్న చూడండి ఈ రాతి గోడ ఎర్రగా మనకి ఎరుపు రంగులో కనిపిస్తుంది. మనం బయటకు వస్తున్నాం. ఇది ఏదైనా మనం ప్రదేశానికి వెళ్తే ఒక రోజు అక్కడ స్పెండ్ చేసేటట్టు వెళ్ళండి. మీరు చక్కగా మొత్తం అంతా కూడా మీరు చూసుకోవచ్చు. చాలామంది జ్యోతిర్లింగాలు అన్నీ కూడా తిరిగి దర్శించుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందండి. ఎంతో పురాతన కట్టడం అండి ఇది. చుట్టూతా కూడా బయట ఇదంతా కూడా మనకి రోడ్డు. ఇది ఒక ఆశ్రమం అండి. పక్కన ఇది ఒక టెంపుల్, మళ్ళీ లోపల ఆశ్రమం కూడా ఉంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇది పంపించండి.